మొన్న ఈ మధ్యన రంజాన్ ఆహారం పేరుతో రంజాన్‌కి సంబంధించిన ఉపవాస విరామం సందర్భంగా భోజనం అన్నటువంటి పేరుతో వారణాసిలో కావాలని కాశీలో అందరూ కార్యక్రమాలు హిందువులు కార్యక్రమాలు చేసుకుని ఘాట్ల దగ్గర కావాలని ఒక పడవలో వెళ్ళి, ఆ పడవలో నాన్ వెజ్ తిని ఆ ఎముకలు అయన్నీ ఆహ్, స నదిలోకి వేసి కావాలని కాస్త హడావిడి చేసినటువంటి కేసులో ఇఫ్తార్ ఆన్ గంగా పేరుతో బాగా వైరల్ చేసుకున్నటువంటి సందర్భంలో అరెస్ట్ అయినటువంటి వాళ్ళకి సోషల్ మీడియా ద్వారా కావాలని ఉద్దేశపూర్వకంగా అపవిత్రం చేసినట్టు చూపించారన్నటువంటి కారణంగా పెట్టిన కేసులో అరెస్ట్‌లో వెంటనే బెయిల్ ఇచ్చేస్తారు. వాళ్ళ భావ ప్రకటన స్వాతంత్రం హక్కు. గంగలో ఓన్లీ ఆ లెక్కనైతే గనక చచ్చిపోయినోళ్ళ శవాల్ని ఎముకలు అయన్నీ పోస్తుంటారు గదా! అందులో తప్పేముంది? వీళ్ళు తిని పడేస్తే తప్పేముందంటూ వాదనలు తెర మీదకి తీసుకొస్తే, అలాంటిది ఏమీ లేదు. కేసు అది ఉద్దేశపూర్వకంగా మత ఘర్షణలు సృష్టించడానికి, మత ఆచార వ్యవహార సంప్రదాయాల్ని అవమానించడానికి జరిగిన కుట్ర అంటూ యోగి ఆదిత్యనాథ్ సర్కార్ చేసిన వాదన, పోలీసులు చేసినటువంటి వాదనని అంగీకరిస్తూ వాళ్ళకి బెయిల్‌ని నిరాకరించింది ప్రస్తుతం వారణాసి కోర్టు.